నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగిన విషయం విదితమే. కాగా సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల మధ్య శ్రీవారు ఉభయనాంచారులతో బంగారు తిరుచిలో చక్రతాళ్వార్ చక్రపల్లెకిలో ఊరేగింపుగా పిఆర్ గార్డెన్స్ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి వెంచాయగా అనంతరం రాత్రి 7 నుండి 8:30 గంటల మధ్య శ్రీవారి ఉభయనాంచారులతో బంగారు తిరుచిలో చక్రతాళ్వార్తో 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8:40 నుండి 9:30 గంటల మధ్య ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు మంగళవారం పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి 4:30 గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో గజవాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 4:30 గంటల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వెంచేపు చేశారు. సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు. కాగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మొట్టమొదటిసారిగా పనిచేయడం ప్రారంభించిందని పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి శ్రీ పద్మావతి సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మొట్టమొదటిగా పనిచేయడం ప్రారంభించిందని, రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు గడిచిందని, ఈ 11 సంవత్సరాల్లో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఒక్క సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి లేదని, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనేది స్టాట్యూటరీ కమిటీ అని, ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా అందరికీ సుపరిచితులేనని అన్నారు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలోని సభ్యులందరూ సమావేశం నిర్వహించడం జరిగిందని, రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీల్లో 186 కంపెనీలు ఉన్నాయని, అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేట్ కంపెనీలు, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. ఇంకా పియూసీ పరిధిలో ఆటానమస్ బాడీగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా ఉన్నాయని, అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయని అన్నారు. 16 సంవత్సరాల తర్వాత ఈ కమిటీలను సభ్యులందరూ క్రియాశీలకంగా ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో ఇలాంటి సమావేశం అమరావతిలో నిర్వహించడం జరిగిందని, ప్రధానంగా ఈ కమిటీ తాలూకు విధి విధానాలను పరిశీలిస్తే అన్ని కంపెనీలకు సంబంధించి రివ్యూ చేయవచ్చని తెలిపారు. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, ఆడిట్ రిపోర్ట్, ఎఫిషియన్సీ, కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కంపెనీలు, అలాగే సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్లకు సంబంధించిన ప్రతి కంపెనీ యొక్క వార్షిక నివేదికలు అసెంబ్లీలో పొందుపరచాలని ఇవాళ ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి స్మార్ట్ సిటీ, టూరిజం, టీటీడీ ఈ 4ంటిపై రివ్యూ చేయడం జరిగిందని తెలిపారు. వీటన్నింటినీ త్వరలో లోతుగా చర్చ జరుపుతామని, అన్ని నివేదికలు తప్పనిసరిగా అసెంబ్లీలో స్పీకర్ ముందుంచి లోటుపాట్లను సవరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని పూర్తి చేయాలని, కొత్తగా 53,000 అగ్రికల్చరల్ కనెక్షన్లు రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మరికొన్ని 33/11 kV సబ్స్టేషన్లు సమయంలోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్మార్ట్ సిటీ కింద ప్రభుత్వం కేటాయించిన గడువు 2025 మార్చి 31న ముగిసిందని, స్మార్ట్ సిటీ పనులన్నీ కూడా త్వరలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం షేర్ 50% మేర విడుదల చేయలేదని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 2 ఆర్థిక సంవత్సర నిధులు పెండింగ్లో పెట్టడం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందని, అన్నీ కూడా అసెంబ్లీలో స్పీకర్ ముందు పొందుపరిచి తిరుపతి స్మార్ట్ సిటీ పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి పరచాలని, ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి చాలా వరకు భూములు కేటాయించిందని, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా తక్కువగా ఉంది, కార్పొరేషన్ పరిధిని పెంచాలని అన్నారు. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. కార్పొరేషన్ పరిధి పెంచకపోతే రెవెన్యూ అంతా కూడా లాస్ అవుతుందని అన్నారు. ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయో వాటిని వినియోగంలోనికి తీసుకువచ్చి ఆదాయం వచ్చే మార్గాలను వెతకాలని అన్నారు. కొన్ని ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయి, ఏజీఎల్స్ ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా, గతంలో లిమిటెడ్ ఉండేది. సపోజ్ అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి అని అంటే లిమిటెడ్గా ఉండేది. మీ ఈ ఇయర్ ఇంత కోటా ఇస్తాం. గడిచిన 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు అసలు ఏజీఎల్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇచ్చాయి. ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్నీ కూడా అగ్రికల్చర్ కనెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా ఈరోజు నేను చాలా స్పష్టంగా రివ్యూ చేసేటప్పుడు సంబంధిత అధికారులు కూడా తెలియజేశాం. 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా అన్ని అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మేము 3 నెలల్లో 53,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ 9 జిల్లాలు, అంటే కొత్తగా ఏర్పడిన 9, పాత జిల్లాలో అయితే 5, ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 53,000 కనెక్షన్స్ కావాలని చెప్పి ఏజీఎల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా రాబోయే 3 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అట్లానే మరికొన్ని సబ్స్టేషన్స్ 33 సబ్స్టేషన్స్ నిర్మించాలి. 33/11 kV సబ్స్టేషన్ నిర్మించాలని వాటికి ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నారు. అవి కూడా రాబోయే రోజుల్లో అతి తొందరలోనే పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక టైం లిమిట్స్ పెట్టుకొని పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఇది చేసాం. ఇంకా దీనిపైన మరొకసారి లోతైన చర్చ జరగాలి. దానిపైన కూడా మరొకసారి కూర్చుంటాం. జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 132వ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో శోభాయాత్ర వైభవంగా జరిగింది.
మంగళవారం సాయంత్రం తిరుపతి కపిలతీర్థం నుంచి మొదలైన శోభాయాత్ర కంచిమఠం వరకు సాగింది. ఈ యాత్రలో కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొన్నారు. అలాగే ఈ యాత్రలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సతీమణి సత్యవతితో కలిసి పాల్గొన్నారు. వీరిని శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆశీర్వదించారు. ఓం నమో వెంకటేశాయ. స్వామి సరస్వతి చంద్రశేఖర స్వామీజీ 132వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన దేశమంతా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన నడిచి వస్తున్న దేవుడు అని ప్రజలకు తెలియచేయడం, అటువంటి రథయాత్ర ఈరోజు 3వ స్వామి చంద్రశేఖర స్వామి ఆశీర్వచనంతో ఈరోజు ఊరేగింపు తిరుపతి పుణ్యక్షేత్రములో ఊరేగింపు జరగడం, 132వ జన్మదినం సందర్భంగా స్వామీజీ ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేస్తుంది. జై జై శంకర, హర హర శంకర. అందరికీ నమస్కారం. ఇది ఈ రోజున శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి 40 ఏండ్లు అయింది కాలమయ్యి, 84లో కాలమయ్యారు, అంటే సమాధి తీసుకున్నారు. ఇప్పుడు 132వ జయంతి. అదేలాగా శోభయాత్ర అనేసి కపిలతీర్థం నుండి అదేలాగా మఠం వరకు, అంటే హరే రామ హరే కృష్ణ దగ్గర ఉండే కంచి మఠం వరకు ఈరోజు అనేక హిందూ మతాలు చేరిన వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు పాల్గొని దాదాపు 600 పైన పాల్గొని ఈరోజు ఘనంగా దిగ్విజయంగా ఇది జరిపిస్తున్నారు, శోభయాత్రను జరిపిస్తున్నారు. అదేలాగా నా పేరు బాలాజీ, తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ని, భీమాజ్గా హోటల్ ఓనర్ని అండి. ధన్యవాదాలు. హర శంకర, జయ జయ శంకర. ఈరోజు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి 132వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ కపిలతీర్థం స్వామివారి చెంత ఈరోజు నిర్వహిస్తున్నారు. దాదాపు మీరే చూడవచ్చు, పొంగునూరు, మదనపల్లి, తిరుపతి వేలాది మంది ప్రజలు హైందవ ధర్మాన్ని ఎవరైతే హిందూ పరిరక్షణ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు నడుమిగించుకొని పెద్ద మహాస్వామి వారి జయంతి ఉత్సవాలను ఇంత వేడుకగా మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఈ పుణ్యక్షేత్రంలో జరపడం చాలా ఆనందదాయకం. ఓం నమ శివాయ. హరహర శంకర, జయ జయ శంకర. శ్రీ 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 నడిచే దేవుడు ఆదిశంకరుల వంశతత్వ స్వరూపులు శ్రీ శ్రీ జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి 132వ జయంతి సందర్భముగా ప్రస్తుత కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారు, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతుల వారు స్వాముల వారి ఆదేశాను ప్రకారం వారి ఆజ్ఞతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి సన్నిధిలో పాదాల చెంత ఈరోజు పరమాచార్యుల వారి జన్మదిన వేడుకలు అతి వైభవముగా వేదపారాయణదారులతోనూ కోలాట సాంస్కృతిక కార్యక్రమాలు భజనలతో స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి హిందూ ధర్మ సనాతన వైభవాన్ని చాటిస్తూ ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతుంది. కావున తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా ప్రతి ఒక్క హిందూ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ దైవ కార్యాన్ని దిగ్విజయంగా నడిపించాలని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషం స్వామివారు ఆ కాలాన నడిచినటువంటి ప్రత్యేకమైన సైకిల్ రిక్షా మీదే ఆయన ఇండియా ప్రపంచమంతా చుట్టారు. ఆ సైకిల్ రిక్షాని ఇక్కడ శోభాయాత్రలో పెట్టి మనము యాత్ర జరుపుతున్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ భగవంతుడి కృపకు, గురు కృపకు, దేవదేవుల కృపకు పాత్రలగుదని కోరుచున్నాం. జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి సందర్భంగా సాహితీ సదస్సు, కవి సమ్మేళనం నిర్వహించారు. నడయాడే దైవం జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి సందర్భంగా
మంగళవారం సాయంత్రం తిరుపతి కంచి మహాపాదుకా మండపంలో కంచి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర స్వామివారుల సమక్షంలో సాహితీ సదస్సు, కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణ, యువ శతావధాని, అవధాన కళా మార్తాండ ఉప్పలధడియం భరత్ శర్మ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి వైభవాన్ని స్తుతిస్తూ సంస్కృత కవితా గోష్ఠి నిర్వహించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరేభ్యః పరమాచార్య జగద్గురు శంకరాచార్యేభ్యః చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిభ్యః సమర్ప్యమాణః కవితా ప్రణామాంజలిః. కాంచీపూర్ణైవ కించ శృతి నినత కళా భాసమానా విపంచి. కాంచీపూర్ణైవ కించ శృతి నినత కళా భాసమానా విపంచి. తత్రాస్తే హ్యంబికాస నవమివ విదధానా ఆకృతి ద్వంద్వమార్య. ఏకత్ర స్థావరా స్త్రీవపుషి భగవతి దేవతా ప్రాంగణేపి పుంవేష జంగమ రాజతి యతివంశ స్పర్ధమానా శివేన. ద్వాత్రింశల్లఘువర్షవృత్తిమవహత్ పూర్వావతారో మమ శ్రీమచ్చంకర దేశికేంద్ర ఇతి గౌరీశో విచింత్య క్షిపౌ. ద్వాత్రింశల్లఘువర్షవృత్తిమవహత్ పూర్వావతారో మమ శ్రీమచ్చంకర దేశికేంద్ర ఇతి గౌరీశో విచింత్య క్షితౌ. దీర్ఘాయుర్ధర పూర్తిమత్వకలితో భూత్వా తథా యోగిరాట్ వేదార్థం సమి చంద్రశేఖర గురుద్వాగారకో భాషత. భక్తాన్ కృత్వా ప్రమథపురుషాన్ బోధయన్ నార్ష విద్యాం. దండం కృత్వా రిపుగుణహరం శూలరూపం చ బిభ్రత్. లోకం కృత్వా రజతకుధరం సంచరం పాతియోస్మాన్. తస్మిన్ కృత్వా శశిధరమతిం చంద్రమూర్తిం భజామః. ముఖచంద్ర ప్రభయా నిషేధయతి గాఢాజ్ఞాన సాంధ్యపురుజం. స్మిత చాంద్రీ విభయా విభంజయతి దుష్క్లేశౌష్ణ్యమాసంసృతి. యతి చంద్ర ప్రథయా విఖండయతి సమ్మూఢం ద్వితీయం మతం. హృదయం మే గురు చంద్రశేఖర విభౌ తిష్ఠేత్ వినమ్రం చిరం. సంసారాఖలతా విఖండన పటుర్నిస్త్రింశ రాజో మహాన్. సంసారాఖలతా విఖండన పటుః నిస్త్రింశ రాజో మహాన్. సంసార సంసారాఖలతా విఖండన పటుర్నిస్త్రింశ రాజో మహాన్. ద్రుభ్యద్దుర్గుణశత్రుతాడన కటుర్దివ్యాకృతిర్ముద్గరః. వక్రవ్యాహృతి ఆదిభేదన చణో ధర్మేషు ధర్మః పరః. కాంచీపీఠక చంద్రశేఖర గురోర్దండః సదా పాతు నః. శీర్షస్థా సురవాహిని అథ ముఖే వాగ్లీలయా భాసతే. కార్తీయం నయనం లలాట ఫలకే సత్కుంకుమే రాజతే. సర్వేంద్రోప్యధునా గడే ధృత మహామాలావిధో వర్తతే. భేదో న స్ఫురతి ఈక్షమాన విదుషాం చంద్రాంగ చంద్రాఖ్యయో. వేదార్థబోధనార్చి స్థానం గౌరీశ దర్శనాగారం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వత్యాచార్య పాదమేవ భజే. అంతిమే జయం ధర్మపథస్యైవం తేషాం మంత్రం ఏ ఆచార్య. జయం ధర్మపథస్యైవం విజయం సత్యవాచినః.
सत्यवाचिनः जयं धर्मपथस्यैवं विजयं सत्यवाचिनः संस्थाप्य भारतं पाति चन्द्रशेखर सद्गुरुः इति अमुम् अवकाशं दत्तवद्भ्यः महद्भ्यः आचार्येभ्यः अस्मद्गुरुभ्यः साष्टाङ्गप्रणतिदतीः समर्प्य आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं सर्वाय विरोपशान्तये शान्तभावनमनित्यवैभवं तं नरं बहुशः उज्ज्वलं मुखे मन्महे श्री 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 परमहंस परिव्राजकाचार्य जगद्गुरु प्रवरेभ्यः श्री 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 चंद्रशेखरेन्द्र सरस्वती महास्वामी पादेभ्यः तदेव श्री 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 जयेन्द्र सरस्वती प्रवरेभ्यः श्री 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 विजयेन्द्र सरस्वती महास्वामिभ्यः श्री 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 सच्चिचंद्रशेखर सरस्वती स्वामिभ्यश्च तत्र साष्टाङ्ग प्रणिपातान् निवेद्य अद्य द्वात्रिंशदधिक एकशततमे श्री चंद्रशेखर सरस्वती महास्वामिनां जयन्तीषु सन्दर्भे कांश्चन श्लोकान् निवेदयामि। सर्वे एते श्लोकाः वसन्तऋतुका वृत्ते निबद्धाः सन्ति। तत्र मोक्षस्थलाढ्यपुरसप्तकमध्यदेशे काञ्चीपुरे शिवकालत्रविलोकितात्मन् मोक्षस्थलाढ्यपुरसप्तकमध्यदेशे काञ्चीपुरे शिवकलत्रविलोकितात्मन् श्रीकामकोटि वरदेशिकदेशिकार्य श्रीकामकोटि वरदेशिकदेशिकार्य युष्मत्पदाम्बुजयुगं सततं भजेऽहम् युष्मत्पदाम्बुजयुगं सततं भजेऽहम् सद्भोयसारपदविप्रकुले सुब्रह्मण्यशास्त्रिवरनाम पिता च माता सद्भोयसारपदविप्रकुले जनि सुब्रह्मण्यशास्त्रिवरनाम पिता च माता लक्ष्मीश्च यस्य तनयस्य हि जन्महेतुः तद्दिव्यपादयुगलं शिरसाभिवन्दे तद्दिव्यपादयुगलं शिरसाभिवन्दे आप्तात्स्थदिव्यपुरनामनि भव्यपल्याम् आप्तात्स्थदिव्यपुरनामनि भव्यपल्याम् वैशाखकृष्णप्रतिपत्युतभे अनुरागम् अनुरागनक्षत्रजातः अनुरागः कारणात् वैशाखकृष्णप्रतिपत्युतभे अनुरागं जातं समस्तजगतां गुरुनाथनाथं श्रीस्वामिनाथवपुषं शरणं प्रपद्ये श्रीस्वामिनाथवपुषं शरणं प्रपद्ये बाल्ये त्रयोदशतमे समे सुशान्तं बाल्ये त्रयोदशतमे समे सुशान्तम् आचार्यशङ्करनिदेशिकधिगतीति श्रीकामकोटिसुयतीत्रपदे विविष्टं तं चन्द्रशेखरं वेदेषु शास्त्रविजयेषु
वेदेषु शास्त्रविषयेभ्यः दर्शनौघे ब्रह्मप्रतीतिमहितेषु तत्त्वबोधे प्राग्जन्मलब्धविभवं प्रतिभानमूर्तिं ब्रह्मावतारमनिशं हृदये जयामि ब्रह्मावतारमनिशं हृदये जयामि गोविन्दवक्षुतिगवां हरणीसुराणां गोविन्दवक्षुतिगवां हरणीसुराणां गौरीशवद्यजनपूजनयोगवाचां गौरीशवद्यजनपूजनयोगवाचां धर्मस्य रक्षणविधौ विधिवच्च दक्षः धर्मस्य रक्षणविधौ विधिवच्च दक्षः श्रीचन्द्रशेखरगुरुर्मम वन्दनीयः श्रीचन्द्रशेखरगुरुर्मम वन्दनीयः विज्ञायतेन जनकष्टं उचितप्रकारे मार्गोपदेशकथनादपायकीनम् विज्ञाय वीरजनकष्टमुचितप्रकारे मार्गोपदेशकथनादपायकीनम् धर्मानुरागचरिताम् अकरोच्यतान्यः धर्मानुरागचरितान् अकरोच्ययोऽसौ श्रीचन्द्रशेखरगुरुर्ममदेवदेवः धर्मं सनातनमथाखिल विश्ववन्द्यं सर्वार्थसिद्धिफलदं घनमर्चयित्वा सर्वे भवन्तु सुजनाय काङ्क्षतेयं श्रीचन्द्रशेखरगुरुर्मम रक्षिता स्यात् ऋग्वेदसूक्तयायुषमन्त्रगम्य सामप्रदीप्तवरगानकलाविलासिनि ब्राह्मे श्रुतौ प्रथितवत्मनि चर्चितात्मन् वेदस्वरूपं मम देहि करावलम्बं संसारसारमधीन निपीडयित्वा तक्षण एव लम्बयति ता
శ్రీకాంచీపురకామకోటి పరమాచార్యం పరిప్రాక్కురు అద్వైతామృత వృష్టి సేవ శుభగాం త్వత్ప్రావతీర్ణపుర సర్వజ్ఞాం భవదత్త భక్త జనతా సంతారణార్థం కృపా భావావేశ వశీకృతాం అహరగధ్యాయంతి సర్వే జనా. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ మిత్రుడు శ్రీ గణపతి గారికి మరీ కృతజ్ఞతలు స్వామి గారి నమస్కారం చేస్తూ ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి రాణి సదాశివమూర్తి రచించిన ఇష్టదేవతా స్తోత్రమాల పుస్తకాన్ని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించారు. ఎస్పీబీసీలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడము, వసంత మండలంలో తులసి పూజ అలాంటి కూడా చేశారు. ఈ ద్వాదశి మహాదేవి కార్తీక మాసం అందరినీ పెట్టారు. తర్వాత పీఠాధిపతుల సమావేశం కూడా అది అలా స్వామివారి జయంతి రోజు మహాస్వామివారి రోజు ఇక్కడ ఉన్నారు. ఇష్టదేవత స్తోత్రమాల. ఈ సందర్భంగా మహామహోపాధ్యాయ ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణను, ఆచార్య గణపతి భట్టును శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు తలపాగాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకెళ్ల విభీషణ శర్మ, ఆచార్య కెఏ దేవనాథన్, ఆచార్య గణపతి భట్, ఆచార్య కందుకూరి సత్యసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా పౌర్ణమి ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువుదీర్చి సంప్రదాయ పద్ధతిలో పౌర్ణమి ఊంజల్ సేవ జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదోక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి ఊంజల్ సేవ, స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగముక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువుదీర్చి విశేష పూజలు చేపట్టారు. ఆలయ అనువంశిక దీక్షా గురుకుల్ స్వామినాథన్ గురుకుల్, అభిషేక గురుకుల్ సురేష్, వేద పండితులు అర్ధగిరి సారథ్యంలో ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లను భక్తుల శివనామ స్మరణలు, శంఖారవం, డమరుక నాదాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తి తన్మయత్వంతో పరవశిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులకించారు. స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదోక్తంగా సమర్పించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన, పూర్ణ హారతులను సమర్పించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అధికారులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స.
ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్షలకు 2024కు గాను శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నేషనల్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. వారికి 4 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయల స్కాలర్షిప్ అందడంతో ఆ విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడిన జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఊరందూరు ఉన్నత పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థులు 11 మంది ఎన్నికయ్యారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా అత్యంత ఎక్కువ మంది ఎన్నిక కాబడిన పాఠశాలగా ఊరందూరు ఉన్నత పాఠశాల చరిత్ర సృష్టించిందన్నారు. ఒక పాఠశాల నుంచి 4 లేదా 5 మంది ఎన్నిక కావడం సాధారణం. కానీ 11 మంది ఎన్నికైన గ్రామీణ పాఠశాలగా ఊరందూరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంచే 15,000 రూపాయలు విద్యార్థులకు ఉపకార వేతనంగా అందుతుంది. ఈ పరీక్షల్లో తమకు శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్తో తమ భవిష్యత్తు కార్యాచరణ, తమ ఉన్నత విద్యను అధిరోహించడానికి, అలాగే వారి జీవితంలో స్థిరపడడానికి ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలియజేశారు. తమకు ఆర్థిక సాయం అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్లో నేను పాల్గొన్నాను. మా పాఠశాల తరఫున 11 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో నేను కూడా ఒకరిని. ఇందుకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నాకు ప్రతి సంవత్సరం 15,000 ఇస్తుంది. అందుతో నేను ఇంకా బాగా చదువుకొని నా గోల్ కలెక్టర్ అవ్వాలని దాన్ని సాధిస్తాను. కేంద్ర ప్రభుత్వం నాకు ప్రతి ఏటా 15,000 ఇస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరియు నాకు గోల్ ఒకటి ఉంది, అది కలెక్టర్ అవ్వాలనేసి దాన్ని సాధిస్తాను. నా పేరు ఎస్కే తహసీల్. నేను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం 8వ తరగతిన డిసెంబర్ 8వ తేదీ నిర్వహించిన NMMS స్కాలర్షిప్ ఎగ్జామ్ నందు మా తరగతిలో 20 మంది పాల్గొన్నారు. అందులో 11 మంది సెలెక్ట్ అయ్యాం. మాకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 అందజేస్తుంది. దీంతో మేము మా చదువుకు సంబంధించిన అవసరాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ 15,000 నా విద్య కోసం నేను ఉపయోగిస్తాను. నా భవిష్యత్తులో నేను డెర్మకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. దీనికి ఈ 15,000 ఎంతో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసులు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు నందు గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం మా పాఠశాల నుండి 8వ తరగతి చెందిన విద్యార్థులు 20 మంది NMMS ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అందులో 11 మంది సెలెక్ట్ అయ్యారు. సో వారందరూ సెలెక్ట్ అవ్వడము పాఠశాలకు పనిచేసినటువంటి హిందీ టీచర్ మల్లికార్జున్ సార్ గారు, ఈడీ సారు రమేష్ రెడ్డి సార్ గారు, వారు కూడా ఈ శిక్షణ కార్యస్తున్నాము. సో ప్రతి ఒక్కరి సహకారంతో మేము ముందుకు సాగాం. కాబట్టి మా పాఠశాల ఈ మన చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి అద్భుతమైన రిజల్ట్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మా పాఠశాలకి ఎంతో గర్వకారణము. సో ఈ NMMS లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరము 15,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది అందించడం జరుగుతుంది. సో దీన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడడంపై రేణిగుంట సాక్షి మీడియా కార్యాలయం ఎదుట మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. రేణిగుంట సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తెలుగు మహిళలు.
సాక్షి కార్యాలయం ఎదుట కార్యాలయానికి ఉన్న సాక్షి అనే అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు. సాక్షి యాజమాన్యం మహిళల పట్ల నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమరావతిపై కక్షతో భూములు ఇచ్చిన తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మహిళలు ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంట్ యాదవ్ కార్పొరేషన్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే ఏపీ రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆకాంక్షిస్తూ మహిళా రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అందజేశారని గుర్తు చేశారు. రాజధానికి భూములు త్యాగం చేసిన మహిళల పట్ల సాక్షి ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు అసభ్యంగా, అగౌరవంగా అమరావతి ఓ వేశ్యల రాజధాని అని మాట్లాడడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ మాట్లాడుతూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలంటూ, మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సహకరించిన వారిని అరెస్టు చేయాలని, కార్యాలయాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. 2-3 రోజులుగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా సాక్షి టీవీలో వచ్చిన కథనాలు కావచ్చు, మళ్ళీ ఈరోజు 1-2 అరెస్టులు జరిగిన తర్వాత కూడా చూస్తే వాళ్ళ మార్పు వచ్చిన దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. సజ్జల రామకృష్ణ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడున్న మహిళల పట్ల, అక్కడున్న ప్రజల పట్ల ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో మళ్ళీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో 1 సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక రాక్షస మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఛానల్లో ఏదైతే కథనాలు ప్రచారం చేశారో క్షమాపణ చెప్పింటే ఒక మాటతో పోయేది. అలా కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని కట్టుబడి ఉండామనే విధంగా వాళ్ళు ఈరోజు ప్రవర్తించడాన్ని మహిళలందరూ కూడా, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా తెలుగు మహిళలందరూ కూడా ఈరోజు బాధపడే విధంగా, వాళ్ళ మనసులు బాధపడే విధంగా ఈరోజు వాళ్ళ మాట్లాడిన భాష మేము కూడా చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకంటే అలాంటి భాషను మాట్లాడి మహిళల్ని కించపరిచిన జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా సాక్షి ఛానల్ కానీ, పత్రిక కానీ మెయింటైన్ చేస్తున్న భారతిరెడ్డి కానీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ ఛానల్ దగ్గర ఈ యొక్క సాక్షి పేపర్ దీనికి సంబంధించి మహిళలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఏ విధంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఏదైతే వైసీపీ శ్రేణుల ఇది ఉందో, రాబో రోజుల్లో కూడా ఇలాంటి కుట్రలు మనం చూస్తే దేవుడి పేరుతో కుట్రలు చేసి దేవుని పేరుతో ఏ విధంగా కవింపు చర్యలకు పాల్పడ్డారో చూసాం. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని ఉన్నివ్వకుండా ఈ విధంగా పాల్పడ్డాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఈరోజు నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పార్టీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక్క పద ప్రయోగం కూడా మహిళల గురించి కావచ్చు మాట్లాడే తీరునే మా యొక్క పార్టీ అధినాయకత్వం వాళ్ళపైన అబ్జర్వేషన్ పెడుతూ ఉంటుంది. మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. అదే వాళ్ళ అధికారంలో మంత్రులంతా కూడా ఎవరూ ఉచ్చరించలేనన్ని భాషలతో ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో మనం చూసాం. కొంతమంది జైలు పాలయ్యి చెరసాల పాలయ్యారు. ఇంకా కొంతమంది ఇంకా కూడా బుద్ధి లేకుండా ఈరోజు వాళ్ళు జరుగుతున్న తీరుని ఈరోజు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మహిళలందరూ చేస్తున్న ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మేమందరూ కూడా హాజరవడం జరిగింది. ఎందుకంటే మహిళల పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి కూడా క్షమించదు. వాళ్ళ తల్లికి చెల్లికి ఎలాంటి ఇది చేశాడో మనం చూసాం. తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి మహిళల్ని ఈ విధంగా ఈ భాషతో మాట్లాడడం తీవ్రంగా కూడా పరిగణిస్తూ వెంటనే ఏదైతే అధికారులు మేమందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుగుణమ్మ గారు కానీ మేము కానీ అందరూ వెళ్ళి ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా కూడా వారిపైన చర్యలు ఉండాలన్న భావన ఆంధ్రప్రదేశ్లో మహిళా లోకం మొత్తం కూడా ఈరోజు కోడై కూస్తూ ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి తగిన విధంగా కూడా శిక్షించాలనే విధంగా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా మేమే తెలుగుదేశం పార్టీ పరంగానో ఇంకొక మాట్లాడడం లేదు. ఈ రోజు మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎన్టీ రామారావు చూస్తే మీరు చూశారు, మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారు. ఆ విధంగా మహిళలకున్న ఏదైతే వాళ్ళ దీన్ని కాపాడాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న తెలుగు మహిళలందరి హృదయాల్ని గాయపరిచిన జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.
ప్రముఖ సినీ హీరో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను సోమవారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో తిరుపతి జిల్లా పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెండితెర కథానాయకునిగా కోట్లాది మంది అభిమానులను పొందిన బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం పరస్పరం కేక్ తినిపించుకుంటూ బాలయ్యకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదలకు ఉచిత క్యాన్సర్ వైద్యం అందిస్తున్న మహోన్నత సేవా తత్పరుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు. బాలయ్య సినీ రంగానికి మరియు ప్రజలకు చేసిన సేవలు కొనియాడారు. సినిమాల్లో చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి బాలకృష్ణ ప్రేక్షకుల మెప్పు పొందారని, హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్న నందమూరి బాలకృష్ణకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ముగం, షాకీర్ అలీ, కిట్టు, శివ, అస్మత్, వెంకటేష్ చౌదరి, జహీర్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. నటసింహం, పద్మభూషణ్, హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారి సూచనలతో తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య గారు మరియు 99వ బూతు శివ మరియు షాకీర్ బాయి, గోపి, ఆర్ముగం, మున్రాజా వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా మన నందమూరి బాలయ్య అభిమానులతో సహా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో ఈరోజు శ్రీకాళహస్తి తెలుగుదేశం పట్టణ కార్యాలయంలో బ్రహ్మాండంగా బాలయ్య బాబు గారికి కేక్ కటింగ్ చేసి బ్రహ్మాండంగా ఆయన్ని అభినందించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఆ రోజు కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన బసవ తారకరామారావు క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ ఈరోజు కొన్ని వేల మంది పసిపాపలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు తారతమ్యం వయసుతో లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు బసవ తారకం హాస్పిటల్లో క్యాన్సర్గా వైద్యం ఉచితంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బాలకృష్ణ గారు ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన సొంత ఖర్చులతో హిందూపురాన్ని మొత్తం బ్రహ్మాండంగా హ్యాట్రిక్ గా గెలిచి అక్కడ ప్రతి ఒక్కటి నీటి సదుపాయం అయితే ఏమేమి, సీసీ రోడ్లు అయితే మా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచన మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా 65 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం కార్యాలయంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య మరియు బాలకృష్ణ అభిమానులు మరియు శివ, బాలకృష్ణ అభిమానులు శివ మరియు మేమంతా మిత్ర బృందం అంతా మున్రాజా, బాలకృష్ణ అభిమానులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం అనేది ఒక పండగ వాతావరణం మారిగా మేము ఆనందిస్తున్నాము. బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. ఈరోజు హిందూపురంలో శాసనసభ్యులుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అభివృద్ధి పదాత, అభివృద్ధి సినిమాలో ఎంత బిజీ ఉన్నా అక్కడ పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి. మరి ముఖ్యంగా హిందూపురంలో ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మీటింగ్లకు వచ్చినప్పుడు, బాలయ్య బాబు మాకు అన్ని విధాలా ఏం కావాలన్నా ఇది చేస్తారని. అట్లాంటి గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు అమరావతి మహిళలపై చేసిన నీచమైన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తిలోనూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళలను నీచంగా మాట్లాడిన వారు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలతో కదం తొక్కారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ మహిళలు 4 మాడి వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి బాధ్యులను అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటాలు కొనసాగిస్తామంటూ ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ రోజు మహిళలందరినీ కించపరిచినందుకు కాళహస్తి మహిళలందరూ ఈ రోజు చాలా బాధాకరంగా కృష్ణరాజును వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళని అడుగుతున్న ఒకే క్వశ్చన్, ఈ 5 సంవత్సరాలు అమరావతి దగ్గర ప్యాలెస్ కట్టుకోండి ఆయన అందరిని ఇదే పని చేయించాడా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మహిళలందరి తరఫున నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆమె భారతీరెడ్డి గారు కూడా
ఆమె ఒక ఆడ మనిషే కదా, ఈ విధంగా చేయడం అన్యాయం కదా, కనీసం చెప్పాలి కదా మీడియాకి అని అనేది మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతమంది మహిళలను కించపరిచిన ఆ కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. ఆయన అరెస్ట్ చేసే వరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఒక జర్నలిస్ట్ గా ఉండి, ఒక విశ్లేషకుడుగా ఉండి నువ్వు సాక్షి పేపర్ మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్కి పిలిచాడు. మీరేంటంటే కృష్ణరాజు గారు, మీరు అమరావతి చుట్టూ ఉండేటువంటి మహిళలు వేసలు అంటున్నారు. మీది ఏ ఊరు, ఎక్కడ వాళ్ళు, ఏమిటి? మీ ఇంట్లో కూడా లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు, మీ తల్లి ఉంది, మీ భార్య ఉంది, మీ కూతుళ్ళు ఉన్నారో లేదో తెలియదు నాకు. బట్ ఏంటంటే అందరూ వేసేయలేనా? వేసలకు జన్మించారా మీరంతాను? మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు మహిళలు కూడా మీరు అడిగినటువంటి మాటల్ని మీడియాలో చూసి చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విధంగా స్పందించి ముందుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మేము భారతీ రెడ్డి గారు ఎక్కడున్నారండి మీరు? ఏంటి మీరే కదా సాక్షి యాజమాన్యం మీదే. మీ యొక్క ఛానల్లోనే కూర్చొని వాళ్ళు డిబేట్ పెట్టారు, శ్రీనివాసరావు గారు మరియు కృష్ణరాజు గారు. మీరు ఎందుకు స్పందించలేదండి? మీకు అవమానం అనిపించలేదా? మీది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మహిళే కదా మీరు కూడాను. మీకు ఎందుకు అవమానం అనిపించడం లేదు? ఇలాంటివి ప్రోత్సహిస్తే మీ యొక్క సాక్షి మీడియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? రేపు మహిళలు మీకేమన్నా అండదండలు ఉంటాయనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. దయచేసి మీరు ముందుకొచ్చి భారతీ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం, మీరు క్షమాపణ చెప్పాలి. ఏపీ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము ఇందు మూలకంగా మేము కోరుకుంటున్నాం, చేస్తున్నాం. అమరావతి రైతులు ఎంతో పొలాలు, వాళ్ళ యొక్క పొలాలు ఇచ్చేసి వాళ్ళు కొట్టించుకొని వాళ్ళు ఈడ్చేసి తన్నినప్పుడు కూడా మీరు ఎవరు ఈ విధంగా మాట్లాడలేరు. ఈ రోజు ఏంటంటే మహిళల్ని వేసలని సంబోధించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చాలా బాధపడుతుంది ఈ విషయంలో. కృష్ణరాజు గారిని ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము విన్నవించుకుంటున్నాం కూడా ఈ గవర్నమెంట్ కి. వెరీ హ్యాపీ. ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దుకాణదారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు నిర్వహించే ప్రాంతాలను తిరుపతి నగరపాలక సంస్థ ఐలా అధికారులతో కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల ఎక్కడ పడితే అక్కడ టైర్లు, వాహనాల విడిభాగాలు పడేసి అపరిశుభ్రంగా ఉండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన ప్రాంతమైన ఆటోనగర్ అపరిశుభ్రంగా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినా, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణదారులకు అపరాధ రుసుం విధించాలని అధికారులను ఆదేశించారు. చెత్త కాల్చడం వంటివి చేయకుండా చూడాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. స్థానికులు, దుకాణదారుల కోరిక మేరకు డ్రైనేజీ కాలువల నిర్మాణం, రోడ్ల ఏర్పాటుకు పరిశీలన చేస్తామన్నారు. కమిషనర్ వెంట ఐలా కమిషనర్ రాంబాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, డీఈలు రమణ, శిల్ప తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.